వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిన్న పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సస్పెండ్ గల కారణాలు తెలియజేస్తూ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు మాకు నివేదికలు అందినాయి. ఆ నివేదికలో భాగంగానే పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని ఒక పత్రికా ప్రకటన రూపంలో వెల్లడించడం జరిగింది. సరే, ఇక్కడ వాస్తవంగా ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి తను ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీలోకి పోలేదు, లేదా పార్టీ విప్పును ధిక్కరించలేదు, లేదా వేరే పార్టీకి మంచి జరగాలని లోపల తను చేసింది కూడా ఏమీ లేదు. కాకపోతే పూర్తిగా ఇతను తన యొక్క వ్యక్తిగతంగా సంబంధించి, ముఖ్యంగా కుటుంబ విషయం సంబంధించి ఇలాంటి లక్షణాలతో కూడుకున్నటువంటి వ్యక్తి పార్టీలో ఉంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోవడం జరిగింది. సరే, ఇది కొంత లేట్ అయినప్పటికీ ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకున్నందుకు చాలా మంచిది. సరే, దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి సరే అక్కడ స్థానికంగా ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఏయో వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత దాదాపు ఒక సంవత్సరం అటు ఇటుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఉన్నారు. 2014లో ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది. 2019లో శ్రీకాకుళం ఎంపీగా అవకాశం ఇవ్వడం జరిగింది. 2024లో కూడా మళ్ళీ టెక్కల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే దాదాపు 3 సార్లు అవకాశం ఇచ్చిండు. సరే, 3 సార్లు కూడా ఆయన గెలవలేదు. రకరకాల కారణాలు అయిండొచ్చు కూడా. అయితే ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే చాలామంది అంటారు అది తన వ్యక్తిగత స్వేచ్ఛ కదా, అలాంటి విషయాలపై పార్టీ ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటుందని. సహజంగా మనం సమాజంలో ప్రతి వ్యక్తి కూడా చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఏ ప్రభుత్వ ఉద్యోగులను ఏ రాజకీయ నాయకులను ఆదర్శంగా ఉండాలి, మిగతా సమాజం ఆదర్శంగా లేకపోయినా ఇబ్బంది లేదు అనేటువంటి భావన చాలా మందిలో ఉంది. అది తప్పు. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా తమ తమ స్థాయిలో బాధ్యతను గుర్తుంచుకొని సమాజంలో ఏ విధంగా అయితే మనం నడుచుకుంటామో అది సమాజానికి ఆదర్శంగా ఉండాలి, దాన్ని అందరూ ఆమోదించే విధంగా ఉంటే అది ప్రతి వ్యక్తి యొక్క విలువ ఉంటుంది. కానీ ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ గారు తనకు పెళ్ళై 2 పెద్ద కూతుర్లు, పెళ్ళి వయసు వచ్చినప్పుడు కూతుర్లు ఉండగానే ఇంకొక ఆమెతో సహజీవనం చేయడం, అది తారాస్థాయికి పోయి ఒకానొక సందర్భంలో ఆస్తులకు సంబంధించిన గొడవలు రావడం, పోలీసులు, విలేకరులు, మీడియా ఉండగానే ఒక పెద్ద కర్ర తీసుకొని వాళ్ళ సతీమణి దువ్వాడి శ్రీవాణి మీద దాడి చేయడానికి పోవడం, ఇవన్నీ కూడా తను చేసినటువంటి తప్పులు. సరే, ఒకవేళ అతను అంత ఆమెతో ఇబ్బందిగా ఉంటే చట్టపరంగా న్యాయపరంగా ఆమెకు డివోర్స్ ఇచ్చి వేరే రకంగా చేసింటే ఇబ్బంది ఉండేది కాదు. కానీ అలా చేయకుండా ఒక పక్క కుటుంబం ఉండంగానే, పెళ్లి చేసుకున్నటువంటి కుటుంబము కూతురు ఉండంగానే ఇంకొక పక్క ఇంకొక మహిళతో ఒక రకంగా చెప్పాలంటే అక్రమంగా సహజీవనం చేయడం అనేది 100కు 100% తప్పు. ఈ తప్పే కాకుండా మళ్ళా వీళ్ళిద్దరు కలిసి మళ్ళా తిరుమల పోవడం, అక్కడ ఒక ఫోటో షూట్ చేయడం, వీడియోలు చేయడం, యూట్యూబ్లు చేయడం, నానా రకాలుగా ఏదో వాళ్ళ వ్యక్తిగత జీవితమైనట్టు. సరే, వ్యక్తిగత జీవితమే, కానీ దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా ప్రజా జీవితంలో రాజకీయ నాయకుడిగా ఉండడు. రాజకీయ నాయకులకు కానీ ఏ వ్యక్తికైనా ఎంత స్వేచ్ఛ ఉన్నప్పటికీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని నిబంధనలు, కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు ఈ యొక్క ప్రజా జీవితంలో ఈ యొక్క సమాజం ఆమోదించే విధంగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలాగిన లేకపోతే గిన విమర్శలకు తాగిచ్చే విధంగా ఉంటుంది. ఎవరో ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ గారే చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఉన్న డిప్యూటీ సీఎం గారి ఆయన పెళ్లిళ్ళ గురించి, వాళ్ళ భార్యల గురించి, కుటుంబం గురించి ఎన్నో కామెంట్లు చేసిండు. ఎందుకు చేయగలిగిండు? అక్కడ ఏదో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క వైవాహిక జీవితంలో ఈ కుటుంబ వ్యవస్థలో చేయకూడనటువంటి ఒక పని చేసినాడనే ఉద్దేశంతోనే కదా. అలాంటిది ఇప్పుడు మళ్ళీ మీరు చేస్తే మీకు విలువ ఏముంటుంది? ఆ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అనేటువంటి సత్యవేడు ఎమ్మెల్యే ఒక మహిళతో ప్రవర్తించిన తీరుకు ఆ రోజు వాళ్ళ పార్టీ కూడా సస్పెండ్ చేసింది. సరే, ఆయన మళ్ళీ పార్టీలో కొనసాగుతున్నాడు అనుకో, దాని మీద పెద్ద చర్యలు తీసుకోలేదు అనుకోండి. కానీ ఆ రోజు కూడా అందరూ విమర్శించినాం కదా. అలా విమర్శించేటప్పుడు పక్క వ్యక్తిని మనం కరెక్ట్గా ఉండాలి కదా. కాబట్టి సరే, వాడ శ్రీనివాస్ వాస్తవంగా చెప్పాలంటే పార్టీకి
నిబద్ధతతో, అంటే నిబద్ధత అని కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పార్టీలో ఉండే వ్యక్తే. కానీ తప్పదు, తాను చేజేతులారా చేసుకున్న కొన్ని, ఎవరంటాం చూడండి, క్షణికావేశమైనటువంటి లేదా తెలిసి తెలియనటువంటి ఆనందాలతో వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేజేతులారా చెడగొట్టుకునేటువంటి వ్యక్తుల్లో ఈ దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒకరిగా నిలిచిపోతారు. వాస్తవంగా చెప్పాలంటే పార్టీ ఇన్నిసార్లు అవకాశాలు ఇచ్చి గెలవకపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చింది. పార్టీలో ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు అవకాశాలను అందిపించుకొని అంచెలంచెలుగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి తప్పక ఇలాంటి చేజేతులారా పనికిమాలిన పనులు చేసుకొని సమాజంలో విలువ పోగొట్టుకొని పార్టీలో విలువ పోగొట్టుకొని ఏం ఉపయోగం దానివల్ల? మళ్ళీ అది కాకుండా ఈ మధ్యకాలంలో సరే వ్యాపారం వాళ్ళ ఇష్టం అనుకోండి, ఆమెతో కలిసి గ్రాండ్గా హైదరాబాద్లో వకులా సిల్క్స్ అని ఒక వ్యాపారం స్టార్ట్ చేయడం, అది అంగరంగ వైభవంగా చేయడం, అది పార్టీ పరంగా కొంత ఇబ్బంది కలగడం, ఇలా ఎన్నో తప్పిదాలు ఉంటాయి అతను వ్యక్తిగతంగా. ఆ వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా అది పార్టీకి చాలా డ్యామేజ్ చేసే విషయం. అందుకు పార్టీ అధిష్టానం ఇంకా కుదరదు, ఇలాంటి ఉపేక్షిస్తే ముందు ముందు కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్న ఉద్దేశంతో తన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇక దువ్వాడ శ్రీనివాస్కు ఇంకా రాజకీయ జీవితం అనేది బహుశా ఉండకపోవచ్చు. తనకు కూడా పెద్దగా ఇష్టమేం లేదు, అర్థమవుతుందిలే. ఆ మాధురి ఉంటే చాలు, ఆ మాధురి వ్యాపారాలు ఉంటే చాలు, ఆ మాధురి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ ఉంటే చాలు, దాంట్లో కనపడుతుంటే చాలు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టున్నాడు ఆయన ఆలోచన చూస్తుంటే. సరే, మనం చేయగలిగింది ఏం లేదు, అది తన యొక్క వ్యక్తిగత ఇష్టం. రైట్.